నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. అనేక రకాల వైవిధ్య ప్రక్రియను అనుసరిస్తూ నేను వీడియోలు, ప్రవచన షార్ట్గా ఈ లెక్చర్స్ అనండి, ప్రవచనాలు అనండి, ఏ భాషలో ఏం చెప్పుకున్నా సరే నేను చెప్పబోయే అంశం మీద కాస్త కోస్త ఆధ్యాత్మిక చింతనలు కలుపుతూనే చెప్తున్నాను. కాబట్టి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయడంలో యావత్ జాతి నా వెంట ఉంటే ఇంకా నేను ఎక్కువ కాలం మీకోసం శ్రమపడను, ఇష్టపడి నేను ఇవన్నీ చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీకు అందరికీ నమస్కరిస్తూ నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వద్దు. కానీ అంశం మీద కామెంట్లు కూడా పెట్టండి, నేనేం అనుకోను. సద్విమర్శ ఉన్నది, ఏ విమర్శ ఉన్నది, కానీ పర్సనలైజ్ చేయొద్దు. అదొక్కటే నేను కోరుకునేది. నా ముఖం బాగుందా, నా బొట్టు బాగుందా, నా జుట్టు బాగుందా, లేకపోతే ఏమిటి, ఇలాంటివి వద్దు. ఇలాంటివి ఎప్పుడూ ఎవరిని చేయకండి, మీరు మామూలుగా చేయండి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి గురు గీత అంటే గురువుతో చెప్పబడినటువంటి గీత. గీత అంటే చాలా రాత లాంటిది. అంటే మానవుడికి నడుచుకోవడానికి అనేక రకమైన ప్రామాణిక గ్రంథములు ఉన్నవి, ప్రామాణిక వచనములు ఉన్నవి. అందులో భగవద్గీత అనేది అత్యంత ఉత్కృష్టమైనది. ఇలాగే రామగీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, తర్వాత గురుగీత ఉంది, తర్వాత కపిల గీత ఉంది. ఇలాగ ఎన్నో గీతలు ఉన్నాయి. ఈ గీతలు అన్నీ ఉన్నా సరే మానవుడు తలరాత మారడం లేదు. ఎందువల్ల మానవుడు మార్పు చెందడం లేదు. మార్పును అంగీకరించినటువంటి అహంభావం మానవుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ. అయితే ఈ గురుగూసి యొక్క విషయము వచ్చినట్లయితే, గురువు నోట వచ్చిన ప్రతి వాక్యము గీత వంటిదే అనేది నా యొక్క భావము కాదు, పెద్దలు కూడా ఆ వచనం కూడా అదే. అయితే సత్యం అవుతుంది అనేటువంటిది ప్రామాణికంగా చెప్తున్నారు. గురువు నోట వచ్చింది సత్యమై తీరుతుంది. సత్యమైనది సుందరముగానే ఉంటుంది. సుందరమైన సత్యం సుందరం రెండూ కలిస్తే సత్యం శివం సుందరం. మధ్యలో ఉన్నవాడెవడు అంత సుందరంగా ఉండడానికి? శివతత్వం కాబట్టి ఉంటుంది. అందుకని గురువుకి శివుడికి భేదము లేదు. శివుడిని గురువుని భేదతత్వంతో చూడరాదు. గురువెవడో శివుడు అతనే, శివుడెవరో గురువు అంత. అందుకు ఇటువంటిది శివగీత కింద చెప్పుకోవచ్చు, గురుగీత కింద చెప్పుకోవచ్చు. అయితే చాలా విషయాలు మనకి పెద్దలు చెప్పేటప్పుడు పురాణాలలోనైతేనేమి కొన్ని కథలు వస్తున్నాయి. కథల్లోని పార్వతి ఉవాచ అని వస్తుంటుంది. అంటే పార్వతితే చెప్పబడను అనే కన్నా పార్వతి యొక్క ప్రశ్నించను అనేది. పార్వతి ఏమని ఉంటుంది, అందులో ప్రశ్నించవచ్చు, లేకపోతే ఒక మాట చెప్పచ్చు. ఇలా ఉంది. విష్ణు సహస్రనామంలో కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఉవాచ అనేటువంటి దానికి శబ్దానికి ప్రశ్నించినప్పుడు పార్వతి ఎవరిని ప్రశ్నించగలదండి? ఒక స్త్రీ మొట్టమొదటి ప్రశ్నించేటువంటి శక్తి, యుక్తి కూడా ఎక్కడ ఉంటుందంటే ఆమె యొక్క భర్త దగ్గరే ఉంటుంది. మిగతావన్నీ తర్వాత అన్నదమ్ముడి దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర, చెప్పే దగ్గర వేరుగా ఉంటుంది. కానీ అందుకు శివుడిని ఆ విధంగా భావించింది పార్వతీదేవికి గురువుడు కూడా భర్తే గురువు కూడాను. కాబట్టి ఆమె అలా చేసింది. అయితే ఆమె యొక్క ఏమిటంటే, పరమేశ్వరుడికి గురువు పరమాత్మ ఒక్కరేనా అని ఒక మాట సందేహించినట్టుగా ఉంటుంది ఆమె. కానీ ఆమెకు సందేహం కాదు. ఆమె దేహంలో ఉన్న ప్రాణమే మన ప్రాణము కూడా. ఆవిడ లేకపోతే ఆవిడ ప్రకృతి లేనిదే ప్రాణం లేదు. ప్రకృతి కోసమే ప్రాణం ఉన్నది. ఆ ప్రాణము ప్రకృతి రెండు ఉంటేనే దేహం వస్తుంది. ఆ దేహంలో ప్రాణమే ఆ శివతత్వంగా రూపొందుతుంది అనేటువంటి వాస్తవమైన విషయము. అంటే గురుగీత అంటే పరమేశ్వరుడి యొక్క ఇదేంటి? గురువు పార్వతి ఇన్ని ప్రశ్నలు అనవసరం, గురువు శివుడు ఒకటేనమ్మా అంటే నేనే అని చెప్పడు ఆయన. ఎందుకు చెప్తాడు? నేను అంటే ఒక అహంకారం వస్తుంది. అంటే శివతత్వము గురుతత్వము ఒకటేనమ్మా అని పార్వతి చెప్తున్నాడు. గురుగీత కూడా జ్ఞాన సంబంధమే. ఏ గీతైనా జ్ఞాన సంబంధం. కానీ అందులో పద్యం చేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది. ఈ పద్యం చేస్తే తెల్లారేసులో బంగారు కణిక మన ఇంటి ముందు ఉంటుంది, గుమ్మం ముందు ఉంటుంది. ఇలాంటి పిచ్చి వాక్యాలు నమ్మకండి. ఎవరు చెప్పినా, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా నేను చెప్పినా సరే అని నమ్మకండి. దయచేసి ఏది రాదు. జ్ఞానం ఎలా సంపాదించాలో దాని గురించి ఆలోచించండి.
జ్ఞానం, దేహం అంతా జ్ఞానమే ఉంది. దేహం ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి తప్ప ఈ దేహం పోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు చాలామంది చేస్తున్న పెద్ద తప్పు పని ఏంటంటే శవాన్ని ఇప్పుడు మోసేవాళ్ళు కూడా పోయారు, బండెక్కించేస్తున్నారు, 4 చక్రాలు బండెక్కించేస్తున్నారు. దానికి ముందు 4 చక్రాలే, ప్రాణం ఉన్నప్పుడు 4 చక్రాలు ఏంటంటే ఐసీయూ బండి పట్టుకెళ్తుంటుంది 108. అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకో బండి, ఆ బండిలో తీసుకొచ్చి ఈ బండిలోకి ఇంటి దగ్గర తీసుకొచ్చి తర్వాత నలుగురు ఒక 4 అడుగులు మోస్తారన్నమాట. 4 అంటే ఇంక మొయ్యలేక, ఒరే వెధవా పోరా బండెక్కు, నువ్వు చేసింది చాలు అని చెప్పేసి మామూలు 4 చక్రాల బండిని ఒక వ్యాన్ ఎక్కించేసి శ్మశానానికి తీసుకుపోతారు. మళ్ళీ అక్కడ కొంచెం మోసుకెళ్తారు. దీనికే ఇప్పుడు ఎన్ని బాధలు పడిపోతున్నారో, వృద్ధుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాలు వేయడం, ఇలాంటివన్నీ చేసి, ఇవన్నీ గురువు చెప్పాడా? గురుగీత చెప్పిందా? ఏ గీత చెప్పిందండి? మన తలరాతను మార్చేది ఏదైతే ఉందో, ఏ వాక్యాన్ని మనిషి వింటాడో అదే గీతా వాక్యము. దీనిగా పరిగణించండి. అంటే పరమ సుఖమైనటువంటి ఇహపర సుఖాలను ఇచ్చేవాడు గురువు. ఇహాన్ని ఇవ్వగలడు, పరాన్ని ఇవ్వగలడు. ఎందుకు చాలా పురాణ కథల్లో ఉన్నది గురువు ఇచ్చినటువంటి ఇహపరాలు. కార్తవీర్యార్జునుడి కథ తీసుకోండి, ఆఖరి ఇహపరాలను ఇస్తే అహంకారం పెడితే మళ్ళీ ఆ గురువే ఇంకో రూపంలో వచ్చి, భగవంతుడే ఆ రూపంలో వచ్చి పరశురామ రూపంలో కార్తవీర్యార్జునుడిని చంపాడు. ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో కొల్లలు మనం చెప్పాలంటే. అందులోంచి గురుగీతలో ఒక శ్లోకాన్ని చెప్పి, అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదుకం పిబేత్. గురు పాదుకము అంటే గురు పాదోదకం, పాదుకం కాదు, గురు పాదుకలను పూజించాలి, గురు పాదోదకాన్ని త్రాగాలి. గురు పాదోదకం అంటే ఏంటి? పాదాల్లోంచి వచ్చాయా లేకపోతే నెత్తి నుంచి వచ్చిందా? శివుడి నెత్తిని గంగ ఎక్కడ పుట్టిందండి? శివుడి నెత్తిని పుట్టిందా? విష్ణువు పాదాల నుంచి పుట్టిందా? ఈ అపాదమస్తకం అంటారు కదా, అది ఈ సమస్త యావత్తు జగత్తులోని అటు శివుడి నెత్తిని ఉన్న గంగ, విష్ణువు పాదాల నుంచి వచ్చిన గంగ ఒకటే. అంటే వాళ్ళే గురుతత్వము. ఆ గురుతత్వమే ఇక్కడ గురు పాదోదకం పిబేత్. అటువంటిది పాదాల నుంచి నీరుగా వస్తుంది, మనకి కూర్చోబెట్టి ఇస్తారు. అంటే ఒక అక్షరాభ్యాసం చేసినా ఏదైనా చేసినా దాన్ని అప్పుడు మనం ఏదో స్వీకరిస్తుంటాం కదా, అది ప్రత్యక్ష స్వీకారం. అప్రత్యక్ష స్వీకారం ఎలా ఉంటుంది అంటే వాక్యం ద్వారా ఉంటుంది, గురు వాక్యం ద్వారా ఉంటుంది. అదే ప్రతిదినము కూడా మనకి గురువు ఏదో ఒక ఉద్బోధ చేస్తుంటాడు. ఇదే గురుగీత లక్షణము. ఈ లక్షణాలు అనేక శ్లోకాల్లో ఉన్నాయి. సమయం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క శ్లోకాన్ని మనం వచించుకుంటూ దాని యొక్క అర్థాన్ని చెప్పుకుంటూ ముందుకు నడిచేదముగాక. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.